దళితులపై అగ్రకులస్తుల దాడిని చూస్తున్నాం కానీ శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెనాలి పట్నంలో దళితులు రౌడీ షీటర్లు అనే నెపంతో వారిని పిలిపించి నడి రోడ్డుపైన పడుకొనబెట్టి లాఠీలతో కొట్టడం అనేది సభ్య సమాజంలో సిగ్గుచేటుగా ఉందని దళిత ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. దళితులు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించవలసిన పోలీసులే నడి రోడ్డుపైన వారిని మానసిక శోభకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని వారిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందని, ఈ విధంగా దళిత యువకులను తీసుకొని విచక్షణ రహితంగా కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు. గతంలో అగ్రకులస్తులు దళితులపై అక్కడక్కడ దాడి చేయడం చూస్తున్నాం కానీ పోలీసులే దళిత యువకులపై కఠినంగా దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఈ విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ డీజీపీకి నోటీసులు ఇచ్చిన దళిత యువకులకు న్యాయం జరగడంలో ఆలస్యం జరిగే విధముగా ఉందని వారు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు స్వర్ణాంధ్ర యుగంలో చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపాటి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవయ్య, డిఎస్పీఎస్ నాయకులు పి వెంకటరమణ, డిబిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎన్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. దళితులపైన దాడులు మధ్యల దొరువు మాదిరి జరుగుతున్నాయే తప్ప దళితులను ఆదుకునే ప్రభుత్వాలే లేకపోవడం దురదృష్టకరం. ఎవరైనా దాడులు చేస్తే అది పోలీసులు చెప్పుకొని తద్వారా రక్షణ పొందే విషయము చేస్తారు. కానీ పోలీసులే కక్షగట్టి దాడులు చేస్తే ఇంకా ఈ దళితులు అనేవాళ్ళు ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితులపైన అదేవిధంగా అనగాని వర్గాలపైన దాడులు జరుగుతున్నాయంటే దీనికి ఎంత పోలీసు వ్యవస్థే కారణమని, ఇలాంటి పోలీసులు అసలు ప్రజాస్వామ్యంలో అసలు ఉద్యమం చేయడమే సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా హోంమంత్రి కావచ్చు, అదేవిధంగా పై అధికారులు పోలీసులు కావచ్చు, ఈ రాబోయే కాలంలో దళితులపైన దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని దళితులను రక్షించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్లో అగ్రకులస్తులు దళితులపై దాడులు చేయడానికి చూస్తున్నాము కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే దళితులపై దాడులు చేయడం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని మేము దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని తెనాలి పట్టణంలో 3 యువకులను రౌడీ చర్యల నెపంతో రోడ్డు మీద పడుకోబెట్టి తన బూటుకాలతో తన్నుతూ విచక్షణ రహితంగా వాళ్ళు కొట్టడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. నిజంగా దళితులపై ఏదైనా దాడులు కానీ చేస్తే చట్టపరంగా చేయాలి కానీ లాఠీలను తన చేతులకు తీసుకొని చట్టాన్ని తన చేతులు తీసుకుని పోలీసులు ఆ విధంగా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టము ఉందా లేదని మేము ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈరోజు చట్టం అనేది అందరికీ సమానంగా చుట్టాలు ఉండాలి కానీ ఒక పోలీసులకే చట్టము వాళ్ళ చేతులకు తీసుకొని దళితులపై దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి దాడిని రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నా కానీ మేము ఎక్కువ గొంతెక్కి అరుస్తున్నాము కానీ దళితులకు న్యాయం చేయడం అనేది ఎక్కడ జరగడం లేదు. ఇప్పటికైనా తెనాలి పట్టణం జరిగిన దాడిని మొత్తం జాతీయ ఎస్సీ కమిషనర్ దృష్టికి పోయినా కానీ డీజీపీకి నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు వారికి న్యాయం జరగడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము తీవ్రంగా తెలుపుతున్నాం. కాబట్టి అధికారులారా, నాయకులారా ఇప్పటికే ఆలోచించారు. దళితులు అనేది వాళ్ళను చిన్న చూపు చూడకుండా వాటిపైన దాడి చేయకుండా చట్టపరంగా వాళ్ళను శిక్షించాలి. కానీ చేతుల్లోకి లాఠీలు తీసుకొని వారిని చిత్రహింసలు పెట్టి దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్యగా మేము దళిత సంఘాలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తుంటే దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో ఒక దళిత యువకులపై మరీ ఘోరంగా వాళ్ళను పబ్లిక్లో ఒక సిఐ గారు కాళ్ళపై ఆయన బూట్ కాలు పెట్టి ఒక సిఐ గారు విపరీతంగా కొట్టి అక్కడ ప్రజల సమక్షంలో పోలీసులు కూడా
చుట్టూ చూస్తూ వాళ్ళు ఎక్కడ లేస్తున్నట్టు లేనికుండా ఒక యువకుడు అయ్యా నా కాలంలో రాడ్లు ఉన్నాయన్నా కూడా కనీసం పెడచెవులు కూడా పెట్టకుండా అంత పాచికంగా భయంకరంగా కొట్టి అక్కడ చూసే ప్రజలు మహిళలు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా చేయడం చాలా ఘోరమైన పని. మరి ఏ రాజ్యాంగంలో ఆ విధంగా పబ్లిక్ లో కొట్టాలేమన్నా రాజ్యాంగంలో పొందుపరిచి ఉండరా? మరి హక్కులను ఉల్లంఘించినటువంటి ఈ చట్టాలని తన చేతులకు తీసుకున్నటువంటి ఈ ఇద్దరి సీఎల్ను అక్కడ పాల్గొన్నటువంటి మిగతా కానిస్టేబుల్ అందరినీ కూడా ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించేసి వాళ్ళపై ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా వాళ్ళపైన కట్టి వాళ్లకు పబ్లిక్ లో జరిగితే ఎట్లుంటుందని తెలిసే విధంగా చేయాలని మేమైతే ఒక దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. చట్టాలు కోర్టులు దేనికి? వీళ్ళ చేతలకు తీసుకునే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఒక కానిస్టేబుల్ కొట్టినారని చెప్పి లేదా తిరగమన్నాడని చెప్పి బూత్ చూపుతారు. ఓకే, అది కొట్టిండో తిట్టిండో లేకపోతే ఏదైనా చేసింటే వాళ్ళ పేర్లు మీకు ఆల్రెడీ తెలిసినాయి కదా. వాళ్ళపైన కేసులు కట్టి పోలీస్ స్టేషన్ నుంచి మీరు కోర్టుకు రెఫర్ చేయండి. కోర్టు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షను తప్పకుండా అమలు పరచండి. దానికి అది ప్రజల నమ్మకం ఉంటుంది. కానీ అలా కాకుండా చట్టాలు మీ చేతిలో తీసుకున్నారంటే కోర్టులేంటికి, ఈ చట్టాలేంటికి, ఈ రాజ్యాంగం ఏంటికి? కరెక్ట్గా మీరు చేసే పద్ధతి అది కరెక్ట్ కాదు. మీరు పార్టీ పరంగా నడుచుకుంటాదే కానీ రాజ్యాంగ పరంగా చట్టాలు అమలు చేయడం లేదు. మరి పోలీస్ వ్యవస్థకు చాలా సిగ్గుచేటైన పరిధిని మేము భావిస్తున్నాము. మరీ ముఖ్యంగా నిజంగా పోలీస్ అధికారులు నిజంగా మీరు చట్టాల ప్రకారంగా రాజ్యాంగం గౌరవించే విధంగా అయితే మరి చిత్తూరు జిల్లాలో ఒక యువకుడిని బీటెక్ చేసే యువకుడిని కొందరు అగ్ర కులస్తులు వారు కులం పేరుతో దూషించద్దు అని అడిగినందుకు మమ్మల్ని తిరిగి అదే మాట అడుగుతావా అనే రకంగా తీసుకుపోయి లాడ్జీలో బంధించి లాడ్జీ యజమాని కూడా వీళ్ళందరూ కలుసుకొని అతన్ని చంపే ప్రయత్నం చేసి చివరికి అతని మూత్రం తాపించి చంపబోతే కంటికి కన్ను కనపడుకుని చెప్పి రక్త గాయాలైతే కొందరు చూసి వాళ్ళు పారిపోతే మరి అది పోలీసులపై తెలిపితే రక్షించాల్సిన పోలీసులు నామకే వస్తే సింపుల్ గా అది ఒక పెట్టి కేసు కేసు కట్టినాంలేని ఆ యువకుడు చెప్పిన వాళ్ళ పేర్లు కనపరచకుండా వాళ్ళకి ఇష్టాసారంగా చేసిండ్రు. అంటే పోలీసు వ్యవస్థ అంటే ఇదేనా? అంటే ప్రజలు ఏ విధంగా పోలీసుపై నమ్మకం పెట్టుకుంటారు? ఎక్కడైనా అగ్రకులాలు బడుగు బలహీనల పైన అంటే ఎస్ఎస్టీల పైన దాడులు చేస్తాడు. అయ్యా మాకు జరిగిందని మీ దగ్గరకు చెప్పుకుంటే రక్షించాల్సిన పోలీసులే భక్షకులకై అగ్రకులాలకు తొత్తులుగా వ్యవహరిస్తుంది. కానీ అంటే రాజ్యాంగాన్ని ఈ న్యాయ వ్యవస్థను మీ చట్టాలు మీ చేతిలో తీసుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా పాచికమైన పద్ధతి. ఇలాంటి మర్చిపోయి రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మీరు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన మీరు తప్పకుండా ఆ పాటించాలి మేము కోరుతున్నాము. కానీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఈ పోలీసు వ్యవస్థ ప్రజల కోసమే మీరు పనిచేస్తారంటే కానీ కొందరి కోసం అగ్రకులాల కోసం కాదు. అగ్రకులాల కోసం చేసే వాళ్ళ వ్యవస్థ అది పోలీసు వ్యవస్థ అనుకోరు. కనుక ఇలాంటి పోలీసుల పైన కఠినమైన చర్యలు తీసుకునే నాడే ప్రజలు ఒక నమ్మకాలు కలుగుతాయి. వాళ్ళు కూడా ధైర్యంగా చర్చలు కలుగుతారు.